హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు అందరి డౌట్ వచ్చేసి, అన్న మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, మాకు ఇంత ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది, మా కేటగిరీలో మాకు ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా అని చాలామంది పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఇక్కడ ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఉన్న సీట్స్, అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మనకి ఏ కేటగిరీ ఉంటుంది కదా, సో వీటిని మనం రెండింటినీ కలుపుకుంటే గవర్నమెంట్ కోటా సీట్ అంటాం. సో ఈ సీట్స్ కనుక మీకు ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే మీకు మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మినిమం ఎన్ని మార్క్స్ ఉంటే మీరు ఎంబీబీఎస్ సీట్ రావచ్చు అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. మీకు కేటగిరీ వైజ్గా చెప్తాను. కేటగిరీ వైజ్గా, సో ప్రతి ఒక్క కేటగిరీకి ఓపెన్ కేటగిరీ, బీసీఏ, బీసీబీ, ఎస్సీ, ఎస్టీ ఇలా ఉన్నాయి కదా. సో ఈ కేటగిరీస్ అన్నిటికీ తెలంగాణలో మీకు ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ రేంజ్లో ఉంటే సీట్ వస్తుందనేది చెప్తాను. ఓకే, ఈసారి ఈ ఇయర్ చాలా కట్ ఆఫ్ తగ్గబోతుంది. సో మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. అయితే మేలో మనకి ఎగ్జామ్ అనేది అయిపోయింది. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను మన ఛానల్ తరపు నుంచి అనాలిసిస్ చేసి మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చాను. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ని బేస్ చేసుకొని నేను అప్పుడే మీకు మేలోనే వీడియో చేశాను. మేలోనే మీకు ఇన్ని మార్క్స్ రేంజ్లో ఉంటే సీట్ రావచ్చు అని చెప్పాను. అయితే నేను అప్పుడు అనాలిసిస్ చేసుకునేటప్పుడే అనుకుని ఉంటాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ 400 మార్క్స్ ఉంటే ఎంత ఆల్ ఇండియా ర్యాంక్ రావచ్చు అని. సో నేను ఏదైతే మేలో అనుకున్నానో మనకి రిజల్ట్స్ అనేవి ఆల్మోస్ట్ అలానే వచ్చాయి. నేను ఏదైతే మార్క్ దగ్గర ఆల్ ఇండియా ర్యాంక్ ఆగుతుంది అనుకున్నానో, సో ఆల్మోస్ట్ అలానే వచ్చాయి. సో అలానే రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి, సో నేను ముందు చెప్పిన కట్ ఆఫ్, ఈరోజు చెప్పబోయే కట్ ఆఫ్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. సో కొంచెం మైనర్ వేరియేషన్స్ ఉంటాయి. ఎందుకు అంటే నేను చెప్తాను, కొన్ని మార్క్స్ దగ్గర నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది పెరిగిపోయారు. సో ఆ మార్క్స్ ఎక్కడ ఏంటి, సో కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో ఇన్డెప్త్గా డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. స్టూడెంట్స్, మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు, సో మన ఛానల్ తరపు నుంచి లాస్ట్ 5 to 6 years నుంచి సెవరల్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని సో ఈ నీట్ కౌన్సిలింగ్కి గైడ్ చేశాము. సో మన ఛానల్ తరపున గైడ్ చేయబడ్డ స్టూడెంట్స్ మనకి తెలంగాణలో అన్ని కాలేజెస్లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో అన్ని కాలేజెస్లో ఉన్నారు. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆల్ ఇండియా కోటాలో కూడా ఉన్నారు. ఎయిమ్స్ కాలేజెస్లో, జిప్మర్ కాలేజెస్లో కూడా మన ఛానల్ తరపు నుంచి గైడ్ చేయబడ్డ స్టూడెంట్స్ ఉన్నారు. సో అలాగే ఈ ఇయర్ కూడా పేరెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు మన ఛానల్ తరపున మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశాము. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఏంటి అంటే మీకు ఒక పర్సనల్ గైడెన్స్ లాంటిది. మీరు ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతే, మీరు జాయిన్ అయినప్పటి నుంచి టిల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు, సో ఏం అప్డేట్ వచ్చినా కూడా మీకంటూ ఒక స్పెషల్ విఐపి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాము. ప్రతి ఒక్క అప్డేట్ గురించి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాము. మీకు ఏమి డౌట్ ఉన్నా కూడా కట్ ఆఫ్కి సంబంధించి కానీ, సర్టిఫికేట్స్ సంబంధించి కానీ, కౌన్సిలింగ్ సంబంధించి కానీ నాకు కాల్ చేసి మీరు నాతో పర్సనల్గా మాట్లాడవచ్చు. అలాగే నెక్స్ట్ మీ యొక్క మార్క్స్ని, ర్యాంక్ని, కేటగిరీని, మీ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని సో మీకు సపరేట్గా ప్రయారిటీ లిస్ట్ కూడా మీకు డిజైన్ చేసి మీకు ఇస్తాము. మీరు పెట్టుకునే ప్రయారిటీ లిస్ట్ని బేస్ చేసుకొని మీకు సీట్ వస్తుంది. సో మంచి కాలేజీలో సీట్ వస్తుంది. సో ఆ విధంగా మీకు వచ్చిన మార్క్స్కి మంచి కాలేజీలో సీట్ వచ్చేలాగా ప్రయారిటీ లిస్ట్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో టిల్ లాస్ట్ వరకు మీకు ఒక తోడుగా ఈ పర్సనల్ గైడెన్స్ అయితే ఉంటుంది. మీరు కనుక ఈ పర్సనల్ గైడెన్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, సో ఈ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, సో ఈ నెంబర్కి సో మీరు కనుక మాకు కేవలం తెలంగాణ స్టేట్ కోటా చాలు, అది మాకు గవర్నమెంట్ కాలేజెస్లో అలాగే ప్రైవేట్ కాలేజెస్లో ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ అంటాం కదా, సో వీటికి కౌన్సిలింగ్కి చాలు మాకు అనుకుంటే మీరు 3000 రూపీస్ పే చేయండి. ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. అండ్ అలాగే మాకు స్టేట్ కాదు, ఆల్ ఇండియా కోటాకు కూడా గైడెన్స్ కావాలి అనుకుంటే 4000 రూపీస్ సెండ్ చేయండి. అండ్ స్టేట్ అలాగే ఆల్ ఇండియా కోటాతో, గవర్నమెంట్ కోటాతో పాటు మాకు బి కేటగిరీకి కూడా గైడెన్స్ కావాలి అనుకుంటే 5000 రూపీస్ మీరు పే చేసి, సో ఇదే నెంబర్కి, మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం ద్వారా పే చేసి ఇదే నెంబర్కి నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. నేను తర్వాత మిమ్మల్ని ఫాలో అప్ అనేది చేస్తాను. సో ఎంబీబీఎస్కి, బీడీఎస్కి, ఆయుష్ కౌన్సిలింగ్కి అన్నిటికీ కలిపి ఇదే ఫీజు. ఓకేనా? వెదర్ గవర్నమెంట్ కోటానా, ఆల్ ఇండియా కోటానా అండ్ బీ కేటగిరీని బట్టి మీరు ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని మీరు జాయిన్ అవ్వండి. సో మీకు ఫాలో అప్ చేసి మీకు తోడుగా ఉంటాము అండ్ మీ కౌన్సిలింగ్ బెస్ట్ అయ్యేలాగా చూసుకుంటాము. ఓకే, సో ఇది మెంటర్షిప్ ప్రోగ్రామ్కి, పర్సనల్ గైడెన్స్కి సంబంధించి. ఇంకా మనం మన టాపిక్లోకి వెళ్తే,
సో ఇది నిన్న మనకి ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే ఎన్ని మార్క్స్ నుంచి ఇన్ని మార్క్స్ వరకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని. ఫర్ ఎగ్జాంపుల్ 500 నుంచి 550 మార్క్స్ మధ్యలో 39,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ మార్క్స్ మధ్యలో, ఈ 50 మార్క్స్ మధ్యలో 39,000 స్టూడెంట్స్ ఉన్నారు. 451 నుంచి 500 మధ్యలో చూడండి 69,000 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది పెరిగారు? 30,000 ప్లస్ స్టూడెంట్స్ పెరిగారు. ఇది చాలా హ్యూజ్ నెంబర్. నార్మల్గా మనకి మార్క్స్ తగ్గే కొద్దీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతారు. కానీ మీరు ఇది చూడండి, 401 నుంచి 450 మధ్యలో చూడండి 88,239 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, ఇక్కడ కూడా పెరిగారు, కానీ కౌంట్ చూడండి, డిఫరెన్స్ చూస్తే 20,000 పెరిగారు, కానీ ఇక్కడ చూడండి 30,000 పెరిగారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలామంది పెరిగిపోయారు. కాబట్టి సో నేను మీకు మేలో చెప్పిన కట్ ఆఫ్ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది, కానీ కొంచెం మైనర్ చేంజెస్ అయితే ఉంటాయి. ఒక 3 to 4 మార్క్స్ పైన కానీ కిందకి కానీ వెళ్తుంది. అదేంటి అనేది నేను డిస్కస్ చేస్తాను. సో ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలామంది పెరిగారు కాబట్టి మనకి తెలంగాణలో ఈ మార్క్స్ రేంజ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 400 మార్క్స్ దగ్గరే మనకి ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది ఆగబోతుంది. కాబట్టి నేను మీకు ఇన్డెప్త్గా డిస్కస్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి కనీసం మీకు లాస్ట్ రౌండ్లో అయినా, లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అయినా సీట్ రావాలి అంటే, ఏ కేటగిరీ సీట్ రావాలి అంటే మీకు ఎన్ని మార్క్స్ ఉంటే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను చెప్పబోయే మార్క్స్కి మీరు -5 +5 వేసుకోండి. ఇంతకు మించి అసలు చేంజ్ ఉండదు. 95%, 97% మీకు ఇంతకు మించి చేంజ్ ఉండదు. మీరు కనుక నేను చెప్పబోయే మార్క్స్ రేంజ్లో ఉంటే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు నేను చెప్పిన మార్క్స్ కన్నా మీరు -5 వేసుకున్నా కూడా ఇంకా తక్కువ మార్క్స్లో ఉంటే కొంచెం సీట్ రావడానికి కొంచెం టఫ్ ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఏం చేయాలనేది డిసైడ్ అవ్వండి. ఓకేనా, మీ పేరెంట్స్తో డిస్కస్ చేసి డిసైడ్ అవ్వండి. అండ్ ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి దేని మీద డిపెండ్ అవుతాయి అనేది నేను మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే చెప్పాను. సో మళ్ళీ అవే పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు. ఇంకా మనం డైరెక్ట్గా కట్ ఆఫ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ తెలంగాణలో ఈ ఇయర్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది 405 నుంచి 406 మధ్యలో ఆగచ్చు అని అనుకుంటున్నాను. మీరు కనుక 406 మార్క్స్ కన్నా అబోవ్ ఉంటే మ్యాక్సిమం 95% మీకు తెలంగాణలో ఈసారి గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఏ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, 403 మార్క్స్ ఇంకా -5 వేసుకోండి. ఓకే, -5 వేసుకుంటే 398. ఈ 398 కన్నా తక్కువ ఉంటే మటుకు కొంచెం చాలా టఫ్ ఛాన్సెస్ ఇంకా సీట్ రావడానికి. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి నెక్స్ట్ ఏం చేయాలి అనేది. సో ఇలా +5 -5 వేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకా మోస్ట్ కేసెస్లో చెప్తున్నాను, మ్యాక్సిమం నేను చెప్పిన ఈ రేంజ్లోనే ఆగచ్చు అని అనుకుంటున్నాను. సో ఇది మీ అవగాహన కోసం మాత్రమే. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. సో నెక్స్ట్ బీసీఏకి 340 to 345 మార్క్స్ మధ్యలో కట్ ఆఫ్ ఆగచ్చు అని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద లోయెస్ట్ కట్ ఆఫ్ బీసీఏ కేటగిరీకి. అండ్ బీసీబీకి 387 to 391 మార్క్స్, బీసీసీకి 350 to 355 మార్క్స్, బీసీడీకి 396 to 399 మార్క్స్, బీసీఈకి 390 to 393, అండ్ మైనారిటీకి 387 to 391, అండ్ ఎస్సీ కేటగిరీకి 352 to 355, ఎస్టీ కేటగిరీకి 360 to 365. సో ఇది కేటగిరీ వైజ్గా తెలంగాణ స్టేట్లో నేను ఎక్స్పెక్ట్ చేయబోయే కట్ ఆఫ్ మార్క్స్. మీరు కనుక ఈ మార్క్స్ రేంజ్ కన్నా అబోవ్లో ఉంటే సో మీకు మ్యాక్సిమం సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ పేరెంట్స్ చాలామంది ఇంకా వర్రీ అవుతున్నారు. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది చాలా పెరిగింది. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసి వాళ్ళు సేఫ్ సైడ్లో ఉన్నా కూడా భయపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి 430 వచ్చినా కూడా ఖచ్చితంగా సీట్ వస్తుంది ఈసారి. కానీ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకొని భయపడుతున్నారు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అసలు కంపారిజనే లేదు. ఎందుకు కంపారిజన్ లేదంటే లాస్ట్ ఇయర్ పేపర్ డిఫికల్టీ లెవెల్ డిఫరెంట్, ఈ ఇయర్ పేపర్ ఎంత కష్టంగా వచ్చిందో చూసారు మీరు. అండ్ రిజల్ట్స్ కూడా మీరు చూడొచ్చు. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 500 మార్క్స్ దగ్గర లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వచ్చిందో చూడండి, ఈ ఇయర్ ఏ ర్యాంక్ వచ్చిందో చూడండి, మీకే అర్థమవుతుంది. సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు పేరెంట్స్. ఈసారి కట్ ఆఫ్ మార్క్స్ చాలా తగ్గబోతుంది. ఎంత తగ్గబోతుందంటే ఇంతవరకు చరిత్రలో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇన్ని మార్క్స్ తగ్గడం అనేది ఇదే మొదటిసారి. అంత కట్ ఆఫ్ మార్క్స్ అనేది తగ్గబోతుంది. సో మీరు ఈ మార్క్స్ రేంజ్లో ఉంటే సో మీరు సేఫ్ సైడ్లో ఉన్నట్టు, సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకన్నా తక్కువలో -5, ఈయనకి కూడా -5 వేసుకొని ఇంకా తక్కువలో ఉంటే అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది
మీరు డిసైడ్ అవ్వండి. సో ఇది మనకి తెలంగాణలో కట్ ఆఫ్కి సంబంధించి. సో మీరు కనుక పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో పే చేసి స్క్రీన్ షాట్ సెండ్ చేసి జాయిన్ అవ్వండి. సో ఇది తెలంగాణ స్టేట్లో మనకి రిజల్ట్స్ తర్వాత సో నేను అనుకున్న ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.